ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండమందలి శ్రీ వైశాఖ మహాత్మ్యమునందలి 19వ 19వ అధ్యాయంలో పిశాచత్వ విముక్తి అనే కథను మనం తెలుసుకుంటాం. ఈ అధ్యాయములో వైశాఖమాస మహాత్మ్యమును విన్నందువలన పొందినటువంటి పుణ్యములో 2 ఘడియల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును ధారపోయగా సమస్త పాపములు శీఘ్రముగా నశించి పిశాచదేహము వదిలి దివ్యదేహము కలిగెను అని నారద మహర్షి అంబరీషునకు వైశాఖ మహాత్మ్యమును తెలియచేసిన విధముగా శృతదేవుండు అనే మునీశ్వరుడు శృతకీర్తికి తెలియచేస్తూ ఉన్నాడు. ఓ రాజా, జన్మజన్మాంతరముల పుణ్యము ఉన్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను, శ్రీహరి యొక్క వ్రతముల గొప్పదనమును తెలుసుకొనవలెను అనే మంచి బుద్ధి కలుగుతుంది. ఇట్టి మంచి బుద్ధి కలిగి ఆసక్తి కలిగిన నీవు భాగ్యశాలివి. రాబోవు కాలమునందు ఎన్నో శుభములు లాభములు నీకు ఉండుట చేతనే నీకిట్టి మహత్తరమైన కోరిక కలిగినది. ప్రాతస్నాతి వైశాఖే మేష సంస్థితే దివాకరే మధుసూదనం అభ్యర్చ్య ధాం శ్రుత్వా హరేరిమాం సతు పాప వినిర్ముక్తో యాతి విష్ణోః పరంపదం. శృతకీర్తి మహారాజా, వైశాఖ మాసములో సూర్యుడు మేషమునందు ఉండగా ఎవరు ప్రాతకాలమున స్నానము చేసి విష్ణుమూర్తిని పూజించి విష్ణుమూర్తి యొక్క కథను శ్రవణం చేస్తూ ఉంటారో వారి సమస్త పాపముల వలన విడువబడి విష్ణువు యొక్క ఉత్తమమైనటువంటి లోకమును పొందెదరు. వైశాఖ పురాణము చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరొక విషయమునందు ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవము అను నరకమును పొంది పిమ్మట పిశాచ జన్మమెత్తును. దీనిని గురించి పూర్వము జరిగినదియు, పాపములను పోగొట్టునదియు, పవిత్రతను కలిగించునదియు, ధర్మాసక్తియును పుణ్యమును పెంపొందించునదియు అయిన మిక్కిలి ప్రశస్తమైన కథను తెలియచేస్తూ ఉన్నాను, వినుము అని శృతదేవ మహామునీశ్వరుడు తెలియచేస్తూ ఉన్నాడు. పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దూర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనువారు అక్కడ ఉన్నారు. వారిద్దరూ మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులు బాగా చదివినవారు, అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజించేవారు, మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట భృగు ప్రస్రవణము అను తీర్థ సమీపములో ఉన్నారు. వారిద్దరిలో సత్యనిష్ఠుడు అనే మునీశ్వరుడు ఎల్లప్పుడూ విష్ణు కథలను వినుటయందు ఆసక్తి కలవాడై విష్ణు కథలు పవిత్రమైనది, శుభములను ప్రసాదించేది అని భావన చేసి ఎవరైనా విష్ణు కథలను చెప్పుచూ ఉన్నట్లయితే తన పనులన్నీ ఆపుకొని అక్కడికి వెళ్ళి విష్ణు కథా శ్రవణం చేస్తూ తన్మయత్వం చెందుతూ ఉండేవాడు. కేవలము విష్ణు కథలయందు ఆసక్తిని మాత్రమే కలిగి ఉండి మరి దేనియందు అపేక్ష లేకుండా ఉండెను. అట్లా విష్ణు కథా శ్రవణము చేసిన పిమ్మట తన కార్యములను సాధించుకొనుచూ ఉండేవాడు. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగుతుంది, విష్ణుభక్తి పెరుగుతుంది, విష్ణువుపై ఆసక్తి కలిగి సజ్జన సాంగత్యము పెరుగుతుంది. నిరంజనము నిర్గుణము అగు పరబ్రహ్మము అతని యొక్క హృదయమునందు స్ఫురిస్తూ ఉంటుంది. దుష్టాత్ములు కర్మలను ఎన్ని చేసినను అవి వ్యర్థములే. అవి గుడ్డివానికి అద్దము చూపిన విధంగా ఉంటుంది. కావున చిత్తశుద్ధిని సాధించవలెను. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాసక్తి కలుగును, అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున అనేకసార్లు విష్ణు కథా శ్రవణము, విష్ణు ధ్యానము, విష్ణు మననము ఇలాంటివి అన్నీ అవశ్యములై ఉన్నవి. సత్యనిష్ఠుడు ఈ విధముగా ఆలోచించి
విష్ణు కథా శ్రవణము, ప్రసంగము, మననము, విష్ణు స్మృతి మున్నగునవి ముఖ్యములని నిరంతరము భావన చేస్తూ ఉండేవాడు. ఆ దూర్వాస మహాముని రెండవ శిష్యుడైన తపోనిష్ఠుడు మాత్రము వేరే రీతిగా ప్రవర్తించుచూ ఉండేవాడు. కర్మలయందు ఆసక్తి కలవాడై అహంకారము ప్రదర్శన చేయుచు శ్రీహరి కథలను శ్రవణము చేయక నిరంతరము పూజాది కర్మ కలాపములు మీద ధ్యాస ఉంచేవాడు. నిరంతరము పూజాది కర్మానుష్ఠానములయందు ఆసక్తి కలిగి స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకొనుటయందు ఇష్టము కలవారై ఉండేవాడు. ఇలా ఎంతకాలము గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము, చింతనము, స్మృతి మున్నగు వాణిని గూర్చి అతనికి తెలియకుండెను. దుష్ట స్వభావము కలిగిన ఆ దుర్మార్గుడు ఒక్కరోజైనా విష్ణు కథను నాలుకతో స్మరించుట కాని చెవులతో వినుట కాని ఏ ఒక్కరోజునూ ఆచరించి ఉండలేదు. తపోనిష్ఠుడు అను ఆ దూర్వాస మహాముని శిష్యుడు విష్ణు కథలను వినకుండుట వలన, చెప్పకుండుట వలనను, దుష్ట స్వభావములు కలుగుట వలనను, అహంకారము చేతను కొంతకాలమునకు మృతి నొందిన పిమ్మట శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడు అను పేరు పొందెను. అనగా విచ్ఛిన్నమైన చెవులు లేనివాడుగా, బలము లేనటువంటి వాడుగా, ఆధారము లేనివాడుగా, ఆహారము లేనివాడుగా, ఎండిపోయినటువంటి కంఠముతో బాధపడుచు ఒక జమ్మి చెట్టు యందు నివసిస్తూ ఉన్నాడు. ఒక్కరైనను ఈతని రక్షించేటటువంటి వారు లేరు. మూఢుడైన అతడు తన పూర్వజన్మ సంచితమును గురించి విచారపడుతూ, ఆకలిచే పీడింపబడుతూ, పిచ్చి పట్టిన వాడి వలె తిరుగుచూ, మిక్కిలి బాధపడుచూ, కష్టముల నుండి నివృత్తి పొందకుండా ఉన్నాడు. ఒకనాడు దుర్వాస మహర్షి యొక్క మొదటి శిష్యుడైన సత్యనిష్ఠుడు తన పనిపై పైఠీనసపురమునకు వెళుతూ ఉండగా అతడు పెక్కు బాధలను అనుభవించుచూ ఉన్న చిన్న కర్ణుని చూచినాడు. దుఃఖించుచూ శరణాగతుడైన వానికి భయపడకము అని అభయమునొసంగి అతని బాధకు కారణమును తెలుసుకొన్నాడు. కర్మపరతంత్రుడై శ్రీహరి కథాశ్రవణములు చేయనివాడై కేవలము కర్మలనే ఆచరించుట వలన ఇట్టి వాడినైతిని అని తన వృత్తాంతమును తెలియచేసి నన్ను మీరే రక్షించవలయను అని శరణాగతుడై తపోనిష్ఠుడు చిన్నకర్ణుడు అను పిశాచమై ఉండగా అక్కడికి వచ్చిన సత్యనిష్ఠుని ప్రార్థించుచు పాదముల మీద పడి దుఃఖించినాడు. సత్యనిష్ఠుడు అతనిపై జాలి కలిగి దయాస్వభావము కలవాడై ఆ చిన్నకర్ణుని తన యొక్క దృఢములగు తన భుజముల చేత లేవతీసి కూర్చోబెట్టినాడు. అనంతరము జలమును స్పృశించి వైశాఖమాస మహాత్మ్యమును విని పొందినటువంటి పుణ్యములో తాను 2 ఘడియల కాలము వినినందువలన కలిగిన శ్రేష్టమగు పుణ్యమును ఆ చిన్నకర్ణునకి దానము చేసినాడు. విశేష కీర్తి కలిగిన ఆ మునీశ్వరుడు ఇచ్చిన పుణ్య విశేషము చేత అతని సమస్త పాపములు శీఘ్రముగా నశింపగా పిశాచ దేహము వదిలి శ్రేష్టమగు శరీరముతో దివ్యమైన దేహముతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ తపోనిష్ఠుడు సత్యనిష్ఠుడి అను మునీశ్వరునకు ప్రదక్షిణ చేసి నమస్కారము చేసి అనుజ్ఞ తీసుకొని శ్రేష్టంబగు విమానమునెక్కి వైకుంఠమునకు వెళ్ళెను. అనంతరమున బుద్ధిశాలియగు ఆ సత్యనిష్ఠుడు వైశాఖ మహాత్మ్యమును వినుట వలన ఇటువంటి విశేష ఫలము సంభవించినది కదా అని ఆశ్చర్యోచితుడై ముందుకు సాగుతూ ఉన్నాడు. శృతకీర్తి మహారాజా, పుణ్యకరమైనదియు శుభములను ఒసంగునదియు మనుష్యుల యొక్క పాపములను పోగొట్టునదియు అగు విష్ణు కథను ఎచ్చట చెప్పుకొనుచూ ఉందురో అచ్చట సమస్తములైనటువంటి తీర్థములు, సమస్తములైనటువంటి క్షేత్రములు ఉండును. పుణ్యకరమైనదియు శుభములను ఒసంగునదియు అగు విష్ణు కథను ప్రసంగము, శ్రవణము, మననము,
స్మృతి మున్నగునవి చేస్తూ ఉంటారో అది సర్వతీర్థముల కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమని తెలుసుకొనుము అని శృతదేవుడు శృతకీర్తికి భగవంతుని తత్వమును గూర్చి వివరిస్తూ ఉన్నాడు. ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకరూపం బహుధాయ కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఏకోదేవ సర్వభూతేషు గూఢా సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష భూతాధివాస సాక్షీచేత కేవలో నిర్గుణశ్చ. ఏకో నారాయణో అద్వితీయోస్తి కశ్చిత్ ఏక ఏవ శివోన్నిత్యస్తతోన్యః సకలం మృషా బహునాత్రకి ముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేద భిన్నస్తు క్రీడతే పరమేశ్వరః. ఈ విధముగా శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపమును వివరిస్తూ ఉన్నాడు అని నారద మహర్షి అంబరీషునికి తెలియచేసినాడు. ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవఖండ వైశాఖ మహాత్మ్య నారద అంబరీష సంవాదే కథా ప్రశంయాం పిశాచ ముక్తిర్నామ 19వ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.